హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. నిన్నటిదాకా చితక కొట్టేసిందంటే ఈ వర్షం మామూలుగా కాదు, కుంభ వర్షం కురిసేసింది. కానీ ఇక్కడ ఒక్క సుక్క కనపట్టలేదు ఈ నేల మీద. ఇప్పుడేమో ఎరగొట్టేసింది ఎండ. ఇప్పుడు నేను ఎక్కడ బయలుదేరానంటే మనకు వంట పని కాదు, అన్ని బొమ్మల ఆటలను మనకి ఒంట్లు కాడ నీళ్ళు ఎండగా గట్టికేస్తుంది కదండి. మరి అట్లకి దాతేస్తుంది కదా, ఎండను పడి ఆవురు మంట వస్తాయి మరి నీళ్ళకి. అందుకని ఇక్కడ నీళ్ళది అది ఉన్నది టబ్బం, ఆ నీళ్ళది టబ్బు మార్చమన్నాడు అన్నమాట. నీళ్ళు అట్టమన్నాడు. మళ్ళీ మేకలకు ఒకటి ఇదిగో ఈ నీళ్ళు అన్నీ కింద పారపోసేసి ఈ ట్యాంకర్తో నీళ్ళు అట్టాలి ఇప్పుడు. చాలా బరువు ఉంది ఇది. మళ్ళీ మేకలకు నీళ్ళు అట్టాలి. ఎండకట్టి చూసారు ఎలా ఉందని ఇక్కడ వాతావరణం. చుట్టుపక్కల ఏరియా మొత్తం చూపించమని అడుగుతున్నారు చాలామంది. చాలాసార్లు చూపించాను. అక్కడక్కడ కొండల కింద ఉన్నది ఇక్కడ. మేము ఉండి అక్కడ పాత ఏరియాలో అయితే అసలు ఏమీ లేవు. ఇక్కడేమో కొండలు. అవతల పక్క మనిషి అవతలకు కనపడ్డా, అవతల పక్క మనిషి అవతలకు కనపడ్డా అనమాట. దొడ్డు అంతానే సిమెంట్ చేసినట్టు చేసేసాయి ఒంట్లు. అది వర్షం వచ్చింది కదా, వర్షానికి ఈ పేడకి మొత్తం తోసిపోయింది అనమాట. శుభ్రంగా దొల్లేసి నున్నగా చేసేసాయి. మన ఇంటికాడ మేస్త్రులు అయితే 20 మంది మేస్త్రులు అవుతారు ఈ నున్నగా చేయడానికి. ఈ 2 రోజుల్లో చేసేసాయి, మొత్తం నున్నగా చేసేసాయి. ఏమా అయితే సరే ఉండు అట్లా నీళ్ళు పెడతాను. పాపం ఇగో నా పేనానికి చూస్తున్నాయి నీళ్ళు అట్ట నాకు 2. ఈరోజు వంటలో ఏంటంటే మకరోని, షోర్వా, గైమాకు, సమోసా, పకోడీ. ఇదే మకరోని ప్యాకెట్. మకరోని వేసేయడం ఇందులో ఇలాగా మాసం ఉడిపోయిన తర్వాత. ఇవి తలకాయ పూటండి, గమ్మున ఉడకబోయి ఇంకో ప్యాకెట్లు ఉంటాయి పెద్ద అయితే బాగా ఉడుకుతాయి. 3 ప్యాకెట్లు వేస్తాను. మొన్న 2 వండాను. 2 వండితే ఎటు కాకుండా ఉన్నది, తిన్నాక లేకుండా పోయింది ఆఖరికి. అందుకని 3 వేసేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. రెడీ అయిపోయింది. ఇంకా 3 రకాలు ఉన్నాయి వండి. ఇదిగోండి ఇదే గైమతుల పిండి. ఇందులో ఏమేసానంటే కొద్దిగా చక్కెర, కొద్దిగా పెరుగు, కొద్దిగా ఉప్పు, గైమతుల పిండి, కొద్దిగా కెమెరా, బేకింగ్ పౌడర్. పొంగిపోతుంది బుసబుసాను. వేసేతన కంగారు పడక కాసేపాకు. ఇదేమో పకోడీకి. ఇది ఏంటంటే శనగపిండి, ఉల్లిపాయ, టమాటా, బౌదోనస్, కొద్దిగా మన ఇండియా కారం వేసానండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ పౌడర్. నువ్వు కూడా కంగారు పడక కాసేపు ఉండు, నేను కూడా వేస్తాను. ఈ మకరోని గమ్మున ఉడకదో కింద అంటిపోతుందండి బాబా. కింద అంటిపోతుంటుంది. మాసం మొక్క చూసారు ఒకటి ఎంత ఉందను.
రాను రాను బొంబాయికి రాను సౌదీ ఎడకి పోనా. ప్రస్తుతానికి ఇవ్వను ఇంకో సమోసాలు ఒంటి మాసం కైమా సమోసాలు అవి. ఇదేమో పకోడీ, ఇది సోరవా, ఇది మక్రోని, ఇదేమో గైమతులు డెకరేషన్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమో గవ్వా చాయ్, ఇవేమో మల్బియా రెడీ చేశాను. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. ఇంకా ప్రస్తుతానికి అయితే అన్నీ సదిరిహాను. లోపల వీడియో తీద్దాం అనుకున్నానండి. లోపల మరి జనం ఉన్నారు గట్టిగాని, అందుకని తీయలేదనమాట. కొంతమంది వెళ్ళిపోరు. చూసారు కదా 4 కార్లు ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్టేసి అక్కడ అన్నీ సర్దిరిగి నీట్గాని వస్తున్నాను అనమాట. ఇంకేముందంటే సామాన్లు కడుగుడు. ఇంకా సామాన్లు కడిగేసుకుని మళ్ళీ సాయంత్రం నైటు 1 గంటకి పొద్దున్న మన ఇండియా తెల్లారిపోతుంది. 5 అయిపోతుంది పడుకున్నప్పటికి. సాయంత్రం పూటలు అయిపోతుంది. ఇంక ఇలా ఆవిడ ఇప్పుడు కడుగుతున్నాడు చూసారా మొహం. 5 అయింది ఇప్పుడు కడుగుతున్నాడు మొహం పాసాడు. ఓకేనే, సామాన్లు అన్నీ కడుక్కుని వచ్చాను. నేను మొహం మబ్బు కనపడుతుంది. ఇక్కడ అయ్యిద్ది అనమాట. మళ్ళీ కాసేపు స్టార్ట్ చేస్తాను. మళ్ళీ తెల్లారిపోద్ది. మన ఇంటికాడ తెల్లారిపోద్ది. ఇక్కడ 3 అవుతుంది. 3 అంటే 4, 5:30 అవుతుంది. ఇంటికాడ 3 అయిపోతుంది. మళ్ళీ రేపు ఏమైనా ఉంటే ఇవాళ చెప్పడం మర్చిపోను. ఇవాళ 7వ తారీఖున అనమాట ఈ వీడియో చేస్తున్నాను నేను. మరి అప్లోడ్ చేస్తుంటే చాలా టైం పట్టేది. మరి ఎంత టైం పడుతుందో అయితే నాకు లెక్కలేదు. ఒక రోజు పైనే, ఒక రోజు పూట అలా పడుతుంది. మరి మీకు ఎప్పుడు వస్తుందో ఓకే. మరి అప్పటిదాకా నా కోసం వెయిట్ చేసి నా వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నా వీడియోకి ఇంకో 10 మందికి ఎక్స్ట్రా వెళ్తుందంట. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే మరి అందరికీ బాయ్ బాయ్, జై హింద్.